ఉన్నాయి. ఉన్నాయా? హ్మ్. ఉన్నాయా? ఉండేవా? ఉండేవి ఉన్నాయి గూడా. ఓహ్! యాహ్! ఇంకా జరుగుతూ ఉన్నాయి అలా. అంటే నాకు తెలియని పరిస్థితి అంటే ఇట్స్ లైక్ ఎలా చెప్పాలి? వాళ్ళు ప్రేమిస్తున్నారని మీకు తెలీదా? అంత లేదు. ఆళ్ళు అప్పుడది అంటే లవ్ ఎలా అప్పుడు అవుతుంది? మ్యూచువల్ అయిపోతది గదా! ఆ! వాళ్ళు గూడా ఇష్టపడుతున్నారని తెలిస్తే మ్యూచువల్ అయిపోతది. అంటే మీరే ఇప్పుడు ఇష్టపడుతున్నారు. ఈ ప్లేస్‌లో నేను మిథునా నేను. ఓహ్! అంటే మీరు యాహ్! ఇష్టపడుతున్నారు. అంటే ఒకప్పుడది. ఇప్పుడేం కాదు గానీ, ఇప్పుడు ఒక వాయిడ్ బేసికల్లీ ఇంకా ఏం లేదు. ఆ! అలా శూన్యం. శూన్యంలో ఉన్నాను. ఉన్నారా? హ్మ్. ఎందుకలా? ఇంకా పరిస్థితులు అట్లున్నాయి. ఎవరు మా అందరికి తెలిసిన వ్యక్తా? అంటే లేదులే. ఏ చెప్పేస్తే ఇప్పుడు ఒక థంబ్‌నెయిల్‌కి వచ్చేస్తది అందుకే పాపం. అందుకే చెప్పట్లేదు. నీకెందుకు వ్యూస్ ఇవ్వడం థంబ్‌నెయిల్ పెట్టి మళ్ళీ నాకు తలకాయ నొప్పి బయటికొచ్చాక. యాహ్! వాయిడ్‌లో అయితే ఉన్నారు వాయిడే. ప్రస్తుతానికి. వాయిడే. పెళ్లెప్పుడు చేసుకుంటున్నారు? ఆ వాయిడ్ క్లియర్ అయినప్పుడు. ఎంతో తెలివిగా ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా? మీరసలు చాలా నేర్పించింది టీవీ నెమ్మదిగా అన్నీ. అలా సైలెంట్‌గా ఆన్సర్ చెప్పాలా? వద్దా? ఆ! అన్నట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు టీ పూర్తిగా కొంచెం నేర్పించింది టీవీ బాగా. కొంచెం కాదు బాగానే ఆ! నేర్పించింది. వెంట వెంటనే సమాధానాలకి యాహ్! పంచులేయడం కూడా అదే వచ్చేసింది. గదా! ఆ స్పాంటేనిటీ లేక బిగ్ బాస్‌లో చచ్చా. అప్పుడు లేదు. అవును. అప్పుడు ఇప్ తెలీలా. హ్మ్. అంటే ఐ థింక్ దట్స్ వై టీవీ ఆర్టిస్ట్ షైన్ ఇన్ బిగ్ బాస్. యాహ్! బికాజ్ వాళ్ళకి టీవీ షోస్ ఇవి హ్మ్. ఉంటాయి కదా! ఈవెంట్స్ ఇవి చేయడం వల్ల వాళ్ళకి ఆ స్పాంటేనిటీ వచ్చేస్తాయి. పంచులు బ్యాక్ అండ్ ఫోర్త్‌లు అవన్నీ. ఓకే. ఫిల్మ్ యాక్టర్స్‌కి ఏంటంటే లైన్స్ వాటికి అలవాటు పడిపోయి ఉంటాం. డైలాగ్స్ చెప్పినవే చెప్పాలి అట్లాగా. హ్మ్. హ్మ్. ఆ స్పాంటేనిటీకి అంత స్కోప్ ఉండదు ఓకే. ఫిల్మ్ యాక్టర్స్‌కి. సో, హ్మ్. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు బిగ్ బాస్‌లో. ముందు. ఆ! ఇప్పుడు ఇప్పుడేంటంటే అందుకని టీవీ యాక్టర్స్ ఎక్కువ షైన్ అవుతారు బిగ్ బాస్‌లో. వాళ్ళు గ్రాబ్ చేసుకుంటారు మొమెంట్స్‌ని. కరెక్ట్. డ్రామా ఎక్కడ పండించాలి, ఎక్కడ అరవాలి, ఎక్కడ చేయాలి అదంతా. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఛాన్స్ వస్తే ఎళ్తారా? ఎళ్ళను. చాలు ఒకసారి అయిపోయింది చాలంతే. ఎందుకట్లా వెళ్ళండి సరదాగా అట్లా. సరదా ఏం కాదు అది. సరదా తీర్చుకోవడానికి ఎళ్ళాలి. అద్దు ఒకసారి చాలు. చాలు. అంతేనా? పెద్ద టార్చర్ బిగ్ బాస్‌లో ఉండడం. చాలా టార్చర్. చాలా మెంటల్ టార్చర్ అది. మెంటల్ టార్చరా? మెంటల్ టార్చరే ఎక్కువ. ఫిజికల్ టార్చర్ ఫిజికల్ కూడా ఉంటది గానీ, ఫిజికల్ కంటే మెంటల్ టార్చర్ ఎక్కువుంటది. ఎందుకట్లా? ఫిజికల్ అంటే కనిపిస్తది మీరు దెబ్బలు హ్మ్. తగిలించుకుంటారు కాబట్టి దెబ్బలు, ఓకే. ఫుడ్ లేకపోవడం, నిద్ర లేకపోవడం హ్మ్. అదంతా ఫిజికల్ టార్చర్. అది అలవాటు పడిపోతాం. హ్మ్. కానీ మెంటల్ టార్చర్ ఎక్కువుంటది. ఎందుకంటే ఎవ్రీ వీక్ ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోతుంటాయి. మన ఫ్రెండ్స్ ఎవరు, హ్మ్. ఎనిమీస్ ఎవరు అర్థం కాదు. గ్రూపిజం నడుస్తా ఉంటది. హ్మ్. గ్రూప్ హ్మ్. గేమ్స్ నడుస్తుంటది. యూ విల్ గెట్ కార్నర్డ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ అ గుడ్ యాహ్! పార్టిసిపెంట్. హ్మ్. ఇప్పుడు ఏమీ ఆడని వాడికి ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. ఇప్పుడు నువ్వు ఏదో ఆడుతున్నావు, ఏదో చేస్తున్నావు, ఏదో నడుస్తుందనుకో దెన్ యూ విల్ బి కార్నర్డ్ హ్మ్. బై విల్ బి యూ నో టార్గెటెడ్. టార్గెట్ నడుస్తుంటది. ఓకే. ఇప్పుడు ఒక 10, 15 మందిలో ఒక ఐదుగురు అయితే హెవీ డ్రామా నడుస్తుంటది. హ్మ్. ఆ ఐదుగురు మీద ఎక్కువ ఎళ్తా ఉంటదనమాట ఫోకస్. రప్చర్ చేస్తారు మొత్తం. ఆ! సో, అది కొంచెం ఇబ్బందుంటుందది. మెంటల్ టార్చర్ ఉంటుంది ఇప్పుడు. నామినేషన్స్ టైమ్‌లో గాని, హ్మ్. నామినేషన్స్‌కెళ్ళే ముందర యాహ్! పర్సనాలిటీస్ డిఫరెంట్ ఉంటాయి గదా! యెస్. సో, అది కొంచెం టార్చరే. కొంచెం ఉంటుంది. హ్మ్. బయటకొచ్చాక సోషల్ మీడియా టార్చర్ ఉంటది. ఓకే. సో, ఖచ్చితంగా మెంటల్లీ చాలా టఫ్ ఉండాలి బిగ్ బాస్ నుంచి. హ్మ్. బిగ్ బాస్‌కెళ్ళడం ఒక ఎత్తైతే, అందులో సర్వైవ్ అయ్యి బయటికొచ్చాక మళ్ళీ సర్వైవ్ అవ్వడం ఇంకొక పెద్ద టాస్క్ అది. బయటకొచ్చాక సర్వైవ్ అవ్వడం. బయటికొచ్చాక, ఆ! ఇఫ్ యూ ఆర్ బ్రూటల్లీ ట్రోల్డ్ హ్మ్. నువ్వేదన్నా వర్స్ట్ బిహేవియర్‌లో ఉండి బయటకొస్తే, బయటకొచ్చాక అసలు నువ్వు హౌ డు యూ షో యువర్ ఫేస్? యాహ్! బయటికి ఫ్యామిలీ ఆ! ఏమంటారు ఫస్టు? బయట వాళ్ళు తిరగలేవు. ఎవరికి మొహం చూపించాలి? ఎలా హ్మ్. అసలేం అర్థం కాదు. అది ఆ ట్రోలింగ్‌ని చాలా హ్యాండిల్ చేయాలి గట్టిగా. హ్మ్. చాలామంది రిలేషన్‌షిప్స్ పాడైపోయి యాహ్! యూనో ఆహ్, అది కూడా బయటికి నిజమే. రాక ఘోరంగా చాలామంది మంత్స్ డిప్రెషన్‌లోకెళ్ళిపోయి నాకు హ్మ్. తెలిసిన వాళ్ళే చాలామంది. చాలా టార్చర్ ఉంటదది. అబ్బో! సో, సో అందుకని మెంటల్ టార్చర్ ఎక్కువుంటది బిగ్ హ్మ్. బాస్‌ది. అట్ ది సేమ్ టైమ్ ఇట్ విల్ ఆల్సో షో యూ వాట్ ఆర్ యువర్ ప్లసెస్ అండ్ మైనసెస్. హ్మ్. మనకి మనమే ప్రాపర్‌గా సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే, ఓకే. ఓకే. నాకు ఈ విషయాలు నేను సరిగ్గా హ్యాండిల్ చేయలా, ఇవి బాగా చేశాను అని మనకే తెలిసిపోతది. హ్మ్. మన బొక్కలెక్కడున్నాయో మనకే తెలిసిపోతది. క్లియర్‌గా ఓకే. చూపిస్తదది. హ్మ్. మన గురించి కూడా మనం మనం తెలుసుకుంటాం. తెలుసుకోవచ్చు. అండ్ ఓకే. నిన్ను ఎవాల్వ్ కూడా చేస్తది. యాహ్! నేను అంతకుముందు చాలా తక్కువ మాట్లాడేవాడిని. హ్మ్. ఎక్కువ ఐ యూజ్డ్ టు కంటైన్ మై సెల్ఫ్. ఓకే. కొంచెం నాకు ఆ షాకిల్స్ బ్రేక్ చేసిందైతే బిగ్ బాసే. బిగ్ బాసేనా? బిగ్ బాస్ వల్ల నేను కొంచెం ఓపెన్ అప్ అయ్యా. బానే హ్మ్. ఓపెన్ అప్ అయ్యా. హ్మ్. యూ ఇవాల్వ్డ్ యాస్ ఆ! ఎ పర్సన్ కదా? బాగా ఓపెన్ అప్ అయ్యా. అంతకుముందు చాలా తక్కువ మాట్లాడేవాడిని. రైట్.
Yeah. ఓకే. యూ బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్ అంటే నేను మొన్న పోస్ట్ కింద చూసా మీకు మేనిఫెస్టేషన్ టైం ఇది అన్నట్టు. యూ బిలీవ్ ఇన్ నమ్ముతా. మేనిఫెస్టేషన్? ఓకే. జరిగిన కూడా ఉన్నాయి అలాంటివి ఒక అవునా? 2-3 సిచ్యువేషన్స్ లో. అంటే ఎలా ఇలా అనుకుంటూ రిపీటెడ్ గా అనుకుంటూ? అనుకోవడం కాదు, ఇట్స్ జస్ట్ స్ట్రాంగ్ బిలీఫ్, గట్ ఫీలింగ్. ఓకే. మనం అక్కడ ఆల్రెడీ ఉన్నాం, ఆ పని చేస్తున్నాం అని మేనిఫెస్ట్ చేసుకుని, అండ్ యూ ఆల్సో నీడ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. ఓకే. అంటే ఇప్పుడు జస్ట్ అనుకుంటే సరిపోదుగా, దాని గురించి ప్రయత్నం చేయాలి. యా. సో ఆ ఎఫర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం అది చాలా జెన్యున్గా ఉండాలి ఆ మేనిఫెస్టేషన్. ఓకే. వెరీ ప్యూర్గా ఉండాలి. అంటే ఏ ఎజెండాస్ ఉండకూడదు, నెగిటివ్ ఎజెండాస్ ఏమి ఉండకూడదు. ఓకే. అప్పుడు అది వర్కౌట్ అవుతుంది నా ఫీలింగ్. మీకు కూడా అయింది అలా? ఒకటి 2-3 సార్లు అయింది లైఫ్లో. ఒక జాబ్ విషయంలో అయింది. నేను ఒక జాబ్ చాలా గట్టిగా కోరుకున్నా, సాఫ్ట్వేర్ జాబ్. ఐ మేనిఫెస్టెడ్ ఇట్. ఆ జాబ్ వచ్చింది నాకు. ఇప్పుడు అది మీరే వదిలేసారా? అది వదిలేసాను నేను. అండ్ ఆ విషయంలో మాత్రం నేను చాలా సర్ప్రైజ్ అయ్యా, ఓకే, వర్కౌట్ అవుతుంది అని చెప్పి. అండ్ కరంగలి మాల వేసినట్టున్నారు ఏంటి? ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది, మీరు ఎందుకని వేసుకున్నారు? నేను ఈ మధ్య కాదు కానీ నేను కొని చాలా మంత్స్ అయింది. యాక్చువల్లీ నేను కొనలా, మా పిన్ని, ఆవిడ కొంచెం బాగా స్పిరిచువల్, మా మాధవ్ పిన్ని. సో ఆవిడ అక్కడికి వెళ్తున్నారు టెంపుల్ కానీ వెళ్తే చెప్పా, ఇలా వీలైతే ఒక మాల తీసుకో పిన్ని అని అంటే, ఆవిడ గుర్తుపెట్టుకుని పాపం నా పూజ చేయించి, అర్చన చేయించి, మాల మీద అదే గోత్రనామాలతో చేయించి పాపం తీసుకొచ్చింది ఆవిడ. సో అందుకని నేను సర్ప్రైజ్ అయ్యా. అండ్ షీ ప్రెజెంటెడ్ మీ ఆన్ మై బర్త్డే. ఓకే. సో ఇంకా వేసుకుంటున్నాను అప్పుడప్పుడు. బట్ ఎందుకని వేసుకోవాలనిపించింది కరంగలి మాల? ఐ ఫెల్ట్ ఎందుకో మంచి పీస్ ఇస్తుంది, కొంచెం మెంటల్ పీస్ ఇస్తుంది, కొంచెం కామ్నెస్ కానీ ఆ నెగిటివిటీ, దిష్టి అదంతా లేకుండా చేస్తుందని ఎవరో చెప్పారు 2-3. సరే ట్రై చేద్దాం అని చెప్పి వేసుకున్నా. చాలా మంచి అయింది కదా అలా అనిపిస్తుంది, అంటే పీస్ వస్తుంది, నెగిటివిటీ పోతుంది అలా? పర్వాలేదు, కొంచెం అయితే పీస్ ఆఫ్ మైండ్ అయితే వచ్చింది. బట్ ఐ థింక్ మన లైఫ్లో ఇప్పుడు మేమున్న ఫీల్డ్లో కానీ ఎనీ అదర్ ఫీల్డ్, ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి. బికాస్ వీఆర్ ఆల్ అంబిషియస్ పీపుల్. మనకి ఆగం ఒక దగ్గర సరిపోదు, మనకి కంటెంట్మెంట్ ఉండదు, ఏదోటి కావాలి, ఏదోటి ట్రై చేస్తూ ఉండాలి. సో కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. అది ఇంకా మనం అంటే ఒకటి ఐ వుడ్ సే దెర్ ఈజ్ వాట్ చేంజ్ ఏమొచ్చిందంటే, వర్కౌట్ అవ్వకపోయినా పర్లేదు, ఎఫర్ట్ పెట్టాలి, ప్రయత్నం పెట్టాలి అన్న ఫేజ్లో ఉన్నాను నేను. ఓకే. సో అవ్వలేదు అనుకోసారి అవ్వలేదని వదిలేస్తున్నా, బాధపడట్లా. సో ఆ పీస్ ఆఫ్ మైండ్ అయితే వచ్చింది. అరే అది రాలేదు, ఇంత ట్రై చేసిన అన్న ఫీలింగ్లో ఉండేవాడిని కొన్ని. బట్ ఇప్పుడు ఇంకోటి చేసుకున్నాను, ఆ కంటెంట్మెంట్ అయితే వచ్చింది. ప్రయత్నం చేసుకోవాలి అంతే, ఇంకా రెస్ట్ ఈజ్ అప్ టు గాడ్ అన్నట్టు ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయా. అంటే నిజంగానే ఎవాల్వ్ అవుతూ వచ్చారు మీరు, రాను. ఐ హావ్ సీన్ యూ కదా, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది మీలో. ఆ కామ్నెస్ కనిపిస్తుంది మీలో, అది కూడా. యూ బికేమ్ ఏ గుడ్ పర్సన్ యాక్చువల్లీ. అంతమంది బ్యాడా అలా కాదు, ఐ మీన్ ఐ డిడ్ంట్ నో హౌ టు పుట్ ఇన్ వర్డ్స్ యాక్చువల్లీ, బట్ యా యు వాల్డ్ ఇన్ ఏ సంథింగ్ ఏదో ఒకటి కూడా అంది ఒకసారి. అవునా? అది మీరు సీరియల్ స్టార్టింగ్ లో నువ్వు యు ఆర్ ఎ డిఫరెంట్ పర్సన్, ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు అంది. నేను అడిగా గుడ్డా బ్యాడ్ అని అడిగా, గుడ్ అనే అంది. యూ హావ్ బికమ్ మోర్ కామ్. అంతకుముందు కొంచెం ఫిచ్చిటీ ఉండేవాడివి, మోర్ హడాడు ఎక్కువ చేసేవాడివి, ఇప్పుడు కామ్ అయిపోయావు అని చెప్పింది. నేను అది పాజిటివ్గా తీసుకోవాలా, అట్లా ఉండాలేమో అనుకున్నా. ఏంటండి కాంప్లిమెంట్ ఇస్తే పాజిటివ్గా తీసుకోవాలి, మరి అది ఎందుకు ఇంత కామ్ అయిపోయాను, మళ్ళీ ఐ హ్యావ్ టు bring that old Arjun back అని అనుకున్నా. బట్ this Arjun is good actually.